మామ్ అండ్ డాటర్ మల్టీ బ్లాక్స్. ఇప్పుడు ఆకులతో చిలకలు తయారు చేయడం చూద్దామా. ఎంతో ఇష్టమైన త్రిమూర్తులకు ఇష్టమైన రావాకులు, దేవతామూర్తులకు ఇష్టమైన గన్నేరాకులు, కరివేరాకులు, నందివర్ధన ఆకులు. ఈ ఆకులన్నిటితో చిలకలు తయారు చేయడం చూసేద్దాం. చిలకకి ఫస్ట్ హెడ్ గీసుకుందాం. హెడ్ ఒక ఆకు తీసుకుని ఒకటి ఏదైనా ఇలాంటి మూత తీసుకుని దాని మీద ఇలా పెట్టుకుని సర్కిల్ గీసుకుందాం. ఇలా సర్కిల్ గీసుకుందాం. తీసుకుని మనం హెడ్స్ కట్ చేసుకుంటే 2 చిలకలకి 2 ఆకులు హెడ్స్ ఇలా వస్తాయి అన్నమాట. ఇలా మనం ఒక వైట్ పేపర్ కానీ లేదంటే పెద్దవి పెళ్లి శుభలకలు వస్తాయి కదా, వాటి మీద కూడా ఇలా అంటించుకోవచ్చు, బాగుంటుంది. ముక్కుకి ఏదో ఒకటి మనం అట్ట ముక్క కానీ లేదంటే వైట్ పేపర్ రెడ్ పేపర్ కానీ ఏదన్నా కట్ చేసి పెట్టుకోవచ్చు, బాగుంటుంది ముక్కు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక డబుల్ ప్లాస్టర్ తీసుకుని ఇలా అంటించుకోవాలి. దానిపైన ఒక ఆకు పెట్టుకోవాలి. ఆ తర్వాత హెడ్ పెట్టాలి. తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ముక్కు, ఆ ముక్కు ఇక్కడ అటాచ్డ్ చేసేసుకోవడమే, అంతే. చిలకకి కన్ను పెట్టాలి కదా, మన ఇంట్లో స్టిక్కర్స్ ఉంటాయి కదా బొట్టు పెట్టుకునేవి, వాటిలో వెనకాలన్న ఈ పేపర్ తీసుకుని కన్నులా ఇక్కడ అంటించుకోవడమే. దానిపైన ఆవాల గింజ కానీ లవంగం మొగ్గ రెక్క కానీ పైన గుడ్డు వల్ల అంటించుకోవాలి. ఆకులన్నీ కూడా గన్నగమ్ముతో ఇలా లైన్గా అంటించుకోవడమే, అంతే. ఇలా అంటించిన ఆకులు ఈ చిలకకి ఇలా అటాచ్డ్ చేసుకుంటే రెక్కలు రెడీ. సరే, చిలక రెడీ. ఆకులతో మనం పూజ చేసుకునేటప్పుడు దేవుడి దగ్గర కానీ మనం ఇలా కృష్ణుడి దగ్గర కానీ అన్నిటి దగ్గర పెట్టుకోవచ్చు. అన్నీ మనకు పనికొచ్చే ఆకులే, దేవుడి దగ్గరికి దేవుళ్ళకి ఇష్టమైన ఆకులే ఇవన్నీ.